ఈ ఎండలకి బయటకు వెళ్తే స్కిన్ ట్యాన్ అయిపోతుందా? స్కిన్ కలర్ మారిపోతుందా? స్కిన్ బ్రైట్గా కావాలా? అయితే అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలు బాగుందండి. ఈ ఎండల్లో బయటకు వెళ్తే ఎటువంటి వారికైనా సన్ రైజ్ వల్ల స్కిన్ ట్యాన్ అయిపోతుంది కదా, అలాగే చెమటకి దురదలు వస్తాయి, స్కిన్ కలర్ మారిపోతుంది. వీటన్నిటిని తగ్గించేది, స్కిన్ని బ్రైట్గా చేసేది, ట్యాన్ తగ్గించడానికి, యూవీ రేస్ నుండి రక్షించడానికి, చక్కటి రంగుతో మనల్ని మురిపించేది, స్కిన్ సమస్యలు దూరం చేసేది, బ్యూటీ ప్రొడక్ట్స్లో వరుసలో ఉండేది క్యారెట్. క్యారెట్ శరీరానికి ఎంత ప్రయోజనకరమో స్కిన్కి అంత మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ నుండి క్యారెట్ ఆయిల్ వరకు చర్మానికి అనేక రకాల ప్రయోజనాలు ఇస్తుంది. క్యారెట్లో మన చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే బీటా కెరటిన్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యారెట్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తాయి, చర్మం కాంతివంతంగా చేస్తుంది. అందుకే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం డైలీ క్యారెట్ జ్యూస్ తాగమంటారు. క్యారెట్లో చర్మానికి యాంటీ ఏజింగ్గా పనిచేసే లక్షణం ఉంటుంది. దీనివల్ల ముఖం పైన గీతలు, ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది. క్యారెట్లో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలు ఉండడం వల్ల క్యారెట్ వాడితే స్కిన్ క్లీన్ అవుతుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. క్యారెట్తో స్కిన్కి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మా ఫ్రెండ్స్ క్యారెట్ సూప్ తయారు చేసి వీడియో చేసి చూపించమన్నారు. అందుకే సమ్మర్లో స్కిన్కి మేలు చేసే క్యారెట్తో సబ్బుల్ని మనమే ఇంట్లో స్వయంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. క్యారెట్ సూప్ చేసుకోవడానికి ఇదిగో మంచి క్యారెట్ తీసుకొని తర్వాత పీల్ చేసుకుందాం. మిల్క్ సోప్ బేసిది నేను 3 సబ్బులకు తీసుకున్నాను. అలోవెరా జెల్లు. మీ స్కిన్ వేసవిలో కూడా డ్రైగా అనిపిస్తే అప్పుడు ఈ గ్లిజరిన్ వేసుకోవాలన్నమాట. మీది స్కిన్ మామూలు ఆయిల్ అనుకోండి, గ్లిజరిన్ అవసరం లేదు. అరోమా ఆయిల్ వేసుకుందాం. విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు దీంతో మనం క్యారెట్ సూప్ తయారు చేసేసుకుందాం. క్యారెట్ని ముందు కడిగేసుకుని పీల్ చేసేసుకున్నాను. మళ్ళీ దీన్ని, ఎందుకంటే ఇది కొంచెమే ఉంది కదా, అందుకని ముక్కల్లా నలుగుతూ అని నేను ఇలా పీల్ చేసేస్తున్నాను. ఎప్పుడూ చూపించేదే పీల్ చేసుకోవడం. నాకు మాత్రం ఇది భలే సరదాగా ఉంటుందండి తీయడానికి. ఎంతైనా ఈజీగా తీసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. మనకు సోప్ కూడా త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇదిగో దీనిలా మెత్తగా పేస్ట్లో పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం బట్టలో వేసుకొని జ్యూస్ కోసం. ఇలా జ్యూస్ తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. ఒక్క సోప్కి 1/2 స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదు. వేస్తే మనకి మళ్ళీ సబ్బులు మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలోవెరా జెల్ని వేసుకుని కలుపుతాం. ఇలా కలిపేసుకోవాలి. ఇది ఇలా ఉన్న బేస్లో కరెక్ట్గానే వేస్తాం కదా, అది కరిగిపోతుంది. మేము ఇప్పుడేమీ గ్లిజరిన్ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది వేసవకాలం కదా. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం గ్లిజరిన్ వేసుకోండి, అది కూడా 2-3 డ్రాప్స్ అంతే. ఇప్పుడు క్యాప్సూల్ వేస్తున్నాం. కలిపేసుకోవాలి. అయిపోయింది కదా, మనకి క్యారెట్ సూప్ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇదిగో బేస్ కూడా రెడీగా ఉంది. సోప్ చేసేసుకుందాం. పొయ్యి మీద కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అవి మరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మరుగుతున్నాయి కదా, చిన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం 3 సబ్బులకే కదా, అందుకే కొంచెం చిన్న గిన్నె పెట్టుకున్నాం. గిన్నె వేడెక్కిపోయింది, కింద నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, మనం వేసేసుకోవడం. కొంచెం కెమెరా కదులుతూ ఉంటుంది, అర్థం చేసుకోండి. నాకు అన్నది స్టవ్ అది బేస్ కరగడం మొదలైంది.
అది ఇంకొంచెం కరగాలి అనిపించినప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసుకోవాలి. ఇది 3 వంతులు కరిగిపోయింది కదా. ఇంక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ జ్యూసు, అలోవెరా, విటమిన్ ఈ ఆయిల్ వేసుకున్నది ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుంటుందో. ఇది డ్రై స్కిన్ అయితే కొంచెం గ్లిజరిన్ వేసుకోండి, బాగుంటుంది. ఇది సమ్మర్ కదా, అందుకని మేము గ్లిజరిన్ అయితే వేయలేదు. గ్లిజరిన్ బేస్ అనుకోండి మంచి కలర్ వస్తుంది. ఇది మిల్క్ బేస్ కదా, ఇంతకు మించి కలర్ రాదు. కానీ బాగుంది చూడండి కలర్ చక్కగా. క్యారెట్ ఆరోగ్యానికి లోపల ఎంత మంచిదో బయట స్కిన్కి కూడా అంత మంచిది. ఇది మనం పౌడర్లతో చేసుకున్నాం అనుకోండి ఎంతసేపు పెట్టక్కర్లేదు, గట్టిపడిపోతాయి త్వరగా సబ్బులు. 2-3 మినిట్స్కే గట్టిపడిపోతాయి. ఇది లిక్విడ్ కదా, సబ్బు మెత్తగా ఉండకుండా ఉండాలంటే మనం ఇంకొక 3-4 మినిట్స్ పైన ఉంచుకోవాలి. అది అలా ఉడకనిస్తేనే మనకు సబ్బులు బాగా గట్టిపడతాయి. గట్టిపడినప్పుడు నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇదిగోండి 4 మినిట్స్కి ఇలా అయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో అరోమా వేసుకోవాలి. మీకు నచ్చిన అరోమా వేసుకోండి. క్యారెట్ సీడ్ ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. అరోమా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. అరోమా మొత్తం సోప్ అంతటికి పెట్టేసేలాగా ఒక సోప్కి ఒక 3-4 డ్రాప్స్ చొప్పున వేసుకున్నమాట. అది గట్టిపడిపోతుంది చూడండి సబ్బు. మీకు క్యారెట్ జ్యూస్ మూలంగా ఎంతసేపు ఉంచాము, అదే పౌడర్లు అయితే ఇప్పటికి ఎప్పుడో అయిపోతుంది. రెడీ అయిపోయింది. దీని ఇప్పుడు మౌల్లో వేసేసుకుందాం. చూసారా కలరు? వీటి మీద ఒక పల్చని క్లాత్ వేసేసి కొంచెం గట్టిగా ఉన్నది క్యారెట్ అనుకోకండి, అది బేసు. మనం ఎక్కువసేపు ఉంచాం కదా, కొంచెం గట్టిపడింది మాట. వీటిని ఇప్పుడు ఇలాగే ఉంచేసి ఒక 8 అవర్స్ తర్వాత తీసేసుకుందాం. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. నిన్న వేసుకున్నాం కదా క్యారెట్ జ్యూస్తో సోప్స్, అవి వేళ ఇలా అయింది చూడండి, గట్టిగా భలే బాగుంది. సోపులు మళ్ళీ నరుగు వస్తుందో లేదో చూసుకోవాలి కదా. బాగుంది. హోమ్మేడ్ సోప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంది సోపు. చూశారు కదా చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా చేసే క్యారెట్ సబ్బుల్ని. హలో బ్యూటిఫుల్ గర్ల్స్, ఎగ్జామ్స్ అయిపోతున్నాయిగా. ఈ సమ్మర్లో హాలిడేస్లో చక్కగా ఇటువంటి వాటిని మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోండి. స్కిన్ని హెల్తీగా, మనసుని ఆనందంగా ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.